హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జాతీయాల గురించి డిస్కస్ చేద్దాం. అసలు జాతీయాలు అంటే ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి, ఆ పదం ఎందుకు వచ్చింది అనేది కనుక చూసుకుంటే, భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇవ్వడం అంట. జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాష విశేషం. అర్థాన్ని పరిశీలిస్తే ఒక అర్థం జనుల వాడుకలో మరో అర్థం ఉన్న పదాలు జాతీయాలు. దీన్నే పలుకుబడి, నుడికారం అనే పేర్లు ఉన్నాయి. జాతీయానికి మరో పేరు అనే బిట్టు కూడా రావడం జరిగింది, గుర్తుంచుకోండి. నుడికారం, పలుకుబడి అనేది జాతీయానికి మరో పేరు అనమాట. పదబంధాలు అని కూడా పిలుస్తారు. ఒక పదం ద్వారా మరో అర్థం స్మరించడం జాతీయాల ముఖ్య లక్షణం అవుతుంది. చెవి కోసుకోవడం, ఓకేనా, ఇది వచ్చేసి మనకి జాతీయం. జాతీయాలు బిట్లు ఎట్లా అడగవచ్చు అంటే, సామెతలు కొన్ని, ఒక 2 సామెతలు కానీ, లేదంటే పొడుపు కథ ఒకటి, 2 సామెతలు ఇచ్చారు, ఒక పొడుపు కథ ఇచ్చారు, ఒక జాతీయం ఇచ్చారు, మొత్తం 4 కదా. ఈ ఏబిసిడిలో మనం జాతీయం ఏదో ఈ కింద వాటిలో ఏది జాతీయం అని అడుగుతారు, ఓకేనా. జాతీయాన్ని మనం గుర్తించగలగాలి. చెవి కోసుకోవడం అనేది జాతీయం అవుతుంది. అసలు అవి ఏ సందర్భంలో అంటారు అనేవి కూడా మనకి కింద మీనింగ్స్తో సహా ఇచ్చారన్నమాట. అరాచకత్వం, ఏదైనా ఒక ప్రాంతంలో తీవ్రంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతాము. గుండెను రాయి చేసుకోవడం అంటే భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందిన సందర్భాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఏదంటే గుండెను రాయి చేసుకోవడం, అరాచకత్వం, చెవి కోసుకోవడం, కుండబద్దలు కొట్టినట్లు. ఏ విషయాన్నైనా మొహమాట లేకుండా చెప్తే కనుక దాన్ని కుండబద్దలు కొట్టినట్టు అని అనొచ్చు. సొమ్మొకరిది సోకొకరిది అంటే కష్టపడి సంపాదించే వాళ్ళు ఒకరైతే దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఒకళ్ళు అని చెప్పే సందర్భంలో దీన్ని వాడవచ్చు. కష్టపడి సంపాదించే సంపాదన ఒకరిదై దాన్ని అనుభవించేది మరొకడై ఉండే సందర్భంలో దీన్ని వాడతారు, ఓకేనా. తలబొప్పి కట్టు, ఒక విషయాన్ని ఒక వ్యక్తికి అనేక సార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అతడు పొందే విసుగుని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నీకు చెప్పి చెప్పి నా తల బొబ్బి కడుతుంది అని అంటాం చూడండి మనం ఒక్కొక్కసారి విసుగు వచ్చినప్పుడు. అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, అట్లాంటి సందర్భంలో దీన్ని వాడతాము. మసిపూసి మారేడుకాయ చేయు, ఒక సందర్భంలో జరిగిన సంఘటనల అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసి చెప్పిన సందర్భంలో దీన్ని వాడతారు. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, ఒక వ్యక్తి నిశ్చింతగా దర్జాగా జీవితంలో సుఖాలను అనుభవిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. గుండెల్లో బాకుదింపు, అనుకోకుండా నష్టం కలిగించే వార్త విన్న సందర్భంలో దీన్ని వాడతారు. గుండెల్లో బాకుదింపు అనే దానిని అనుకోకుండా నష్టం కలిగించే వార్త విన్న సందర్భంలో దీన్ని వాడుకుంటారు, ఓకేనా. అర్థమవుతుందా. అస్తవ్యస్తం, ఒక విషయం ఉండాల్సిన విధంగా ఉండక పద్ధతి తప్పిందన్న విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. అస్తవ్యస్తం అనే జాతీయాన్ని గుర్తుంచుకోండి. చిటపటలాడు, కోపంతో ఉన్నాడని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఏంటి చిటపటలాడుతున్నావు అని అంటాం కదా, అంటే ఏంటి కోపంగా ఉన్నావు అనే సందర్భంలో ఇట్లా ఆడతాం. దీన్ని పదబంధం, నానుడి, నుడికారం అని కూడా అంటారు, ఓకేనా. ఆరునూరగు, అసాధ్యమైనది సాధ్యమవుతుందేమో కానీ ప్రస్తుత విషయం జరగదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. 600 కానీ ఇది జరగదు అన్నట్లు ఆ సందర్భంలో దీన్ని వాడతాం, ఓకేనా. నెక్స్ట్, మూడు నాళ్ళ ముచ్చట, శాశ్వతం అనుకున్నది మధ్యలోనే నశించడం అనగా తాత్కాలిక ఆనందం మాత్రమే కలిగిస్తుందన్న సందర్భంలో దీన్ని వాడతారు. రసాభాసం, చక్కగా ఆనందం పొందుతున్న సమయంలో ఆటంకం కలిగిందని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్, ఎవరికి వారే యమునా తీరే, ఒక పనిని గూర్చి కొంతకాలం కలిసి ఉండి ఆ పని పూర్తి అయిన తర్వాత ఎవరి పాటికి వారు విడిపోయారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, కాలికి బుద్ధి చెప్పు, సమయం కలిసి రానప్పుడు అక్కడి నుండి పారిపోయాడని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. కాలికి బుద్ధి చెప్పు అనేది, ఓకేనా. అందవేసిన చెయ్యి అంటే ఒక పనిలో నైపుణ్యాన్ని సాధించి గౌరవాన్ని పొందాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు దీన్ని వాడతారు. సలాం కొట్టుట, నమస్కరించుట అనే అర్థంలోను, వీడ్కోలు చెప్పుట అనే అర్థంలోను, సెండ్ ఆఫ్ ఇవ్వడంలో కానీ విష్ చేయడంలో కానీ దీన్ని వాడతాము. దేనంటే సలాం కొట్టుట. భగీరథ ప్రయత్నం, భగీరథుని వలె తన ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో నేర్పుతో వాటిని తొలగించుకొని అనుకున్నది సాధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు, ఓకేనా. భగీరథుని ప్రయత్నం, పట్టు వదలని విక్రమార్కుడు అట్లా అంటాం కదా. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా చాలా పేషెన్సీతో, ఓపికతో, ఓర్పుతో, నేర్పుతో అనుకున్నది సాధిస్తాడు. అలాంటి సందర్భంలో భగీరథ ప్రయత్నం చేశాడు, అందుకే గెలిచాడు అంటాం,
ఓకేనా. కంకణం కట్టుకొను, ఏదైనా ఒక పనిని సాధించడానికి తగిన దీక్ష పూనాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతాం. ఆ పని అయ్యే వరకు వాళ్ళు వదిలిపెట్టరు, కంకణం కట్టుకున్నారు ఈ పని చేయాలి అనేసి అంటాం కదా. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఆ పని అయ్యే వరకు నిద్రపోడు అనే సందర్భంలో దీన్ని వాడచ్చు కంకణం కట్టుకొను అనేది. అయోమయం, ఏం చేయాలో తోచని స్థితిని గూర్చి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. పగటి కలలు, అసంభవమైన వాటిని గూర్చి ఊహిస్తూ కాలక్షేపం చేయడానికి గూర్చి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. ఏదో మనకు అది ఇంపాసిబుల్ అనమాట, అయినా కూడా దాని గురించి ఊహించుకొని టైంపాస్ చేస్తూ ఉంటాం, దాటినే పగటి కలలు అంటారు. ఓకేనా. ఇప్పుడు నేనున్న పిఎం అయిపోవాలి, సీఎం అయిపోవాలి అనుకొని ఊహించుకుంటూ ఉంటా, అంటే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటా, అంటే అది నాకు పగటి కళ అవుతుంది. జరగని దాని గురించి ఊహించుకొని ఇతరులకు చెప్పడాన్నే పగటి కళలు అంటారు. వీధి పాలు చేయు, తాను తినక ఇతరులకు పెట్టక వ్యర్థంగా పోగొట్టారని చెప్పవలసి వచ్చినప్పుడు సందర్భంలో దీన్ని వాడతారు. చేజారిపోవు, ఏదైనా తన చేతిలో నుంచి పరిస్థితి మించిపోయిన విషయాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. అట్లా ఎందుకు జరిగింది ఆ సిచ్యువేషన్, నువ్వు ఆపొచ్చు కదా అంటే నా చేయి జారిపోయింది నేనేం చేయలేను అనేసి అంటాం. అంటే మన చేయి దాటిపోయిన విషయాన్ని ఇట్లా మాట్లాడొచ్చు అన్నమాట. చేయి జారిపోయింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎన్ని మాట్లాడుతున్నా ఆ మాటలకు తగిన ప్రతిస్పందన లేకుండా అన్నీ విని ఊరుకున్న వ్యక్తిని గురించి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఏం చెప్పినా ఏం మాట్లాడవేంటి, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటావు అన్నట్లు అనొచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జాతీయం వచ్చేసి అపురూపం, మిక్కిలి గారాబంగా చూడబడే వస్తువును లేదా వ్యక్తిని గూర్చి తెలియజెప్పే సందర్భంలో దీన్ని వాడతారు. తలదన్ను, ఒకరిని మించిన వారు మరొకరు అని చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. నన్ను తలదన్నేవాడు నా కొడుకు, అట్లా మాట్లాడతాం కదా, అంటే నన్ను మించిన వాడు నా కొడుకు అన్నట్లు. పెన వేసుకొను, ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వస్తువుల మధ్య గల అవినాభావ సంబంధాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. కన్నమ్మ కష్టాలు, కష్టాలపై కష్టాలు పెట్టడం, రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఆట పట్టించు, వేళాకోళం చేసే సందర్భంలోనూ సరదాగా మాట్లాడుకునే సందర్భంలో దీన్ని వాడతారు. మనసులో ముళ్ళు, ఎంత దుఃఖించినా పోని బాధను గురించి తెలియజెప్పే సందర్భంలో ఈ మనసులో ముళ్ళు అనే జాతీయాన్ని వాడతారు. తండోపతండాలు, లెక్కించడానికి వీలు లేనంతగా వచ్చిన జనాన్ని గూర్చి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఏదైనా జాతరలప్పుడు కానీ, లేదంటే ఏదైనా పొలిటికల్ లీడర్స్ మీటింగ్ అప్పుడు కానీ, లేదంటే లేదా ఒక హీరో ఎక్కడికైనా వస్తున్నప్పుడు కానీ, షాపింగ్ మాల్స్కి వాటికి ఇటుకి వస్తున్నప్పుడు కానీ, ఫ్యాన్స్ ఉంటారు కదా చూడడానికి వచ్చినప్పుడు, తండోపతండాలుగా వచ్చారు జనం అంటాం. ఓకేనా. అట్లా. గొడ్డలి పెట్టు, శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగుతున్న పని ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసిన సందర్భంలోనూ ఆటంకాలు వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. వేగంగా అభివృద్ధిగా జరిగిపోతుంది పని, కానీ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. ఓకేనా. లేదంటే ఏమైనా ఆటంకాలు వచ్చినా అది ఆగిపోతుంది, ఆ సందర్భంలో గొడ్డలి పెట్టు అంటారు. కుంభకోణం, ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని, లంచగొండితనాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. ఆపద్ధర్మం, ఏదైనా ఒక చేయరాని పనిని చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ పని చేయవలసిన సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. సవతి తల్లి ప్రేమ, తీవ్రమైన పక్షపాత బుద్ధిని ప్రదర్శించే సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. దున్నపోతు మీద వానపడు, ఎవరు ఎన్ని చెప్పినా ఎంత సముదాయించినా మంకుపట్టు వీడని వాని గురించి చెప్పు సందర్భంలో దీన్ని వాడతారు. నాలుక కరుచుకొను, ఓకేనా. నాలుక కరుచుకొని అంటే పొరపాటుగా మాట్లాడి తర్వాత దాన్ని తప్పుగా గ్రహించి పశ్చాత్తాపడుతున్న సందర్భంలో దీన్ని వాడతారు. విచ్చలవిడి, మితిమీరిన స్వేచ్ఛతో సంచరించే విధానాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. దయ్యాలు వేదాలు వల్లవేయడం, నిత్యం ఆకృత్యాలు, అన్యాయాలు, హింసలు చేస్తూ బయటకు మంచి మాటలు, ధర్మోపదేశాలు చేసే వ్యక్తిని గురించి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నథింగ్ బట్ కన్నింగ్ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళు లోపలంతా కుళ్ళు ఉంటుంది, బయటకు మాత్రం మంచిగా మాట్లాడతారు, అట్లాంటి సందర్భం అనుకోండి. నోటికి తాళం వేయు, మాట్లాడకుండా చేయడం. చేతికి ఎముక లేనోడు, దానశీలి, తెగేదాకా లాగొద్దు, గొడవ పెంచొద్దు అని అర్థం. తీగకు కాయ బరువ, తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదనుట.
ఏదైనా పుట్టింట్లో అత్తగారింట్లో గొడవ వచ్చేసి పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు తీగ కాయ బరువు అవుతుందా నేనే ఉంచుకుంటా అని అంటారు. లేదంటే పిల్లలు చదువుకోని సందర్భంలో మీ అబ్బాయి ఏం చదవట్లేదు, జాబ్ చేయట్లేదు అంటే నేనే పోషించుకుంటా తీగ కాయ బరువు అవుతుందా అని అంటాం. అట్లాంటి సందర్భాల్లో తల్లిదండ్రులకు పిల్లలకు భారం కాదని సందర్భంలో దీన్ని తీగ కాయ బరువు అనే జాతీయాన్ని వాడొచ్చు. ఎంగిలి చేత్తో కాకిని కొట్టుట పిసినారి. వాడు మరీ పిసినారి, కనీసం ఎంగిలి చేత్తో కూడా కాకిని ఇట్లా అనడు అని అంటాం. తేనెలో నీటి బొట్టు కలసిపోవు. ఓకేనా, మింగిల్ అవుతుంది అనే సందర్భంలో దీన్ని వాడతారు. కుండ బద్దలు కొట్టు, ముఖం మీదనే చెప్పే సందర్భం ఏ విషయమైనా కూడా. అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. అరచేతిలో వైకుంఠం, మోసం చేయడం. వాడు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడురా అంటాం. అంటే మోసం చేసే తత్వం ఎక్కువగా ఉంది అన్నట్టు. ఓకేనా. ఉడుం పట్టు గట్టిగా పట్టుకోవడం. ఒంటికోతి ఏకాకి, కడుపు మంట ఓర్వలేనితనం. ఓకేనా, ఇది టెట్ 22లో వచ్చింది, గుర్తుంచుకోండి. కుడితిలో పడ్డ ఎలుక అంటే ఇబ్బంది పడడం అనే సందర్భంలో వాడతాం. కూసమెడిసిన పాము ఉల్లాసంగా ఉండు. కోడి మెదడు మతి లేకపోవడం. గాడిద మోత అంటే వెట్టి చాకిరి చేసే సందర్భంలో గాడిద మోత అనే జాతీయాన్ని వాడవచ్చు. గాడి గత్తర వృధా ప్రయాస. గోడకేసిన సున్నం తిరిగి రానిది అనే సందర్భంలో గోడకేసిన సున్నాన్ని వాడవచ్చు. చచ్చిన పాము ఏమీ చేయలేనిది. గడ్డిపెట్టు బుద్ధి చెప్పు. ఇది కూడా టెట్ 22లో వచ్చింది, తెలంగాణ టెట్లో. చంకలో పిల్లి చెడు శకునం. చుక్క తెగి పడ్డట్టు అకస్మాత్తుగా. చూపులు గుర్రం కేవలం రూపు. డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతి మాటకు తల ఊపడం. ఏమన్నా కూడా సరే సరే అనడం. నల్లికుట్లోడు బయట కనిపించకుండా హాని చేసేవాడిని నల్లికుట్లోడు అంటాం. నిండు చెరువు అంటే సమృద్ధి. నీళ్లు నమ్ములు సందేహించుట. నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయడాన్ని నూరిపోయు అనే జాతీయాన్ని వాడతాము. పీనుగు సింగారం వ్యర్థం. వ్యర్థం అనే పీనుగు సింగారం వ్యర్థమే కదా, సో వ్యర్థం అనే సందర్భంలో పీనుగు సింగారం అనే జాతీయాన్ని వాడతాం. ఏ ఎండ కాకూడదు అవకాశవాది. గోడ మీద పిల్లి అన్న కూడా అవకాశవాది అనుకోవచ్చు. ఎటు అనిపిస్తే అటు దూకుతుంది కదా గోడ మీద పిల్లి కూడా. కట్టలు తెంచుకోవడం మితిమీరిపోవడం. ఉక్కు పాదాలు బలవంతంగా అణచివేయడం. తిలోదకాలు ఇవ్వడం ఆశలు వదులుకోవడం. రాళ్ళు విసరడం అనే జాతీయాన్ని విమర్శ చేయడం అనే సందర్భంలో వాడతారు. గొంతు నొక్కేయడం మాట్లాడకుండా చేయడం అనే సందర్భంలో గొంతు నొక్కేయడం అనేది వాడతారు. కాకి బలగం ఎక్కువ బంధువర్గం, చాలామంది చుట్టాలుంటే కాకి బలగం వాళ్ళది అంటారు. మసిబారు నాశనం పొందు. ఇంతవరకు మనకు టోటల్గా 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న జాతీయాలు. ఓకేనా. ఇవేంటంటే మనకు వచ్చేసి ఒకటి పొడుపు కథ, ఒకటి జాతీయం, ఒకటి సామెత, ఇంకొకటి ఏదో ఒకటి ఇచ్చేసి 4 జాతీయం ఏది కనిపెట్టండి అని అడగచ్చు. లేదంటే జాతీయం 4 జాతీయాలు ఇచ్చి వాటి ఎదురుగా మీనింగ్ ఒక దానిలోనే కరెక్ట్ పెట్టి 3 వాటిలో ఏ సందర్భం అనేది రాంగ్ పెట్టచ్చు. ఓకేనా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా అడుగుతారు క్వశ్చన్, గుర్తుంచుకోండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు 1 మార్క్ కంపల్సరీ వస్తుందన్నమాట.